హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. మనము నిన్న ఎస్టర్డే వీడియోలో మనం చూసాము సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి సబ్జెక్టు సెకండ్ సెమిస్టర్ 80 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3 అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. ఇది రాయలసీమ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు డిసెంబర్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపరు. సో మనకి ఫస్ట్ లేట్ చేయకోకున్నట్ల పార్ట్ ఏలో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరికి తెలిసినదే. టోటల్ 10 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 50 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు ఇందులో అనమాట. లేట్ చేయకున్నట్ల క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. 5 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద నేచర్ ఆఫ్ సోషాలజీ అనేది ఒకటో క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంటే బి, సెకండ్లో బి, ఫస్ట్లో బి, ఓకేనా. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ అన్న రాయొచ్చు, లేదంటే నేచర్ ఆఫ్ సోషాలజీ అన్న రాయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి రాసినా కానీ మీకు 5 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సెకండ్ క్వశ్చన్లో బి క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషాలజీ అండ్ ఎడ్యుకేషన్. మనకి రిలేషన్ బిట్వీన్ సోషాలజీకి ఎడ్యుకేషన్కి ఎటువంటి రిలేషన్ ఉంది అనేది మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. అదన్నా రాయొచ్చు, లేదంటే సెకండ్లో బి చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ పేర్ గ్రూప్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మనకి పేర్ గ్రూప్ అంటే ఏంటి ఎడ్యుకేషన్ సిస్టంలో అనేసి దాని గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్. కల్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు అంటే థర్డ్లో బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద కల్చరల్ ప్లూరలిజం, ఓకేనా. కల్చరల్ ప్లూరలిజం గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. దీనన్నా రాయొచ్చు, లేకపోతే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ గురించి అన్నా రాయొచ్చు, ఏదన్నా రాయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు సెకండ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ప్రతి 2 క్వశ్చన్లు మీకు ఒక్కొక్క యూనిట్ నుంచి రావడం జరుగుతుంది, టోటల్ 5 యూనిట్స్ నుంచి, ఓకేనా. ఫోర్త్లో ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ కల్చర్. అంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత మాత్రం ఉంటుంది కల్చర్ మీద అనేసి క్వశ్చన్ అనమాట. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు అది మాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్. మనము ఎడ్యుకేషన్ అనేది ఎటువంటి పాత్రను వహిస్తుంది సంస్కృతిని పెంపొందించడంలో అనే దాని గురించి అన్నా రాయొచ్చు. ఈ రెండిట్లో ఏ దాని గురించి అయినా రాసినా కానీ మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఫోర్త్ క్వశ్చన్ అదే అనమాట. నెక్స్ట్ లేట్ చేయకున్నట్ల ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ చేంజ్. ఎటువంటి అంటే సోషల్ చేంజ్ అంటే ఏంటి, సోషల్ చేంజ్ గురించి మీరు రాసినట్లయితే అంటే దాని మీనింగ్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. మీకు అది ఇంట్రెస్ట్ లేదనుకుంటే బి క్వశ్చన్ ఉంది. వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్. అట్రిబ్యూట్స్ ఏంటి అంటే లక్షణాలు ఏంటి. మోడర్నైజేషన్ అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు, ఓకేనా. ఆ మోడర్నైజేషన్ యొక్క లక్షణాలు ఏంటి దాని గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. అంటే ఈ క్వశ్చన్ సోషల్ చేంజ్ ఒక మీనింగ్ అన్నా రాయొచ్చు, లేదంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్ గురించి అన్నా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయినాక సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు థర్డ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. థర్డ్ యూనిట్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. సిక్స్త్లో ఏ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ యాజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషల్ చేంజ్ హౌ. సామాజిక మార్పులకు విద్య ఒక సాధనం ఎలా అనే దీని గురించి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. లేదు అది ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్. సోషల్ నెట్వర్కింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏవి ఉన్నాయి అనేసి మీరు రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఇదన్నా రాయొచ్చు, ఏ అన్న రాయొచ్చు, లేదంటే బి అన్న రాయొచ్చు. ఇది సిక్స్త్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే సెవెంత్ క్వశ్చన్లో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఎస్టర్డే క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది. సో నోట్ చేసుకోండి, ఇటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ని నోట్ చేసుకున్నట్లయితే ఇవే క్వశ్చన్స్ మీకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ. ఎడ్యుకేషన్ యొక్క పాత్ర ఏమాత్రం ఉంటుంది డెమోక్రసీని బలపరచడానికి అనేది క్వశ్చన్ అనమాట ఇది. సో ఇవి రెండిట్లో ఏ దానికి రాసిన ఆన్సర్ మీకు 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఫోర్త్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. ఫోర్త్ యూనిట్లో ఎయిత్ క్వశ్చన్లో ఏ చూసుకున్నట్లయితే వాట్ డూ యూ మీన్ బై ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్. సమానత్వము విద్యలో అంటే ఏమిటి, విద్యలో సమానత్వం అంటే ఏమిటి అనేది మీకు ఇది క్వశ్చన్ అనమాట.
5 మార్కులు వస్తాయి. ఒకవేళ అది మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే రైట్ ద టీచర్ యాజ్ ఏ డెమోక్రట్, ప్రజాస్వామ్యవాది, ఉపాధ్యాయుడు ఒక ప్రజాస్వామ్యవాది, దాని గురించి మీరు రాసినట్లయితే ఒక 5 మార్క్స్ వస్తాయన్నమాట. సో ఏ ఆర్ బి ఏదన్నా ఒకదానికి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది 8th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 9th అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి మీకు 5th యూనిట్ నుంచి రావడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇది అనమాట ఏ క్వశ్చన్. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద అబ్స్టకల్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యతకు ఏర్పడే అవరోధములను వివరింపుము, తెలుగులో చూసుకున్నట్లయితే. సో ఇవి 2 అనమాట క్వశ్చన్లు. రెండిట్లో ఏదో ఒకటి ఆర్ అని పెట్టాడు కాబట్టి ఏదో ఒక దానికి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ పీస్ ఎడ్యుకేషన్, సో శాంతి విద్య గురించి వ్రాయండి. ఇది ఎస్టర్డే క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది, ఈ పేపర్లో కూడా వచ్చింది. సో నోట్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అంటే పీస్ ఎడ్యుకేషన్ గురించి అని రాయొచ్చు, లేదా అనుకుంటే బి క్వశ్చన్ ఉంది, రైట్ ద క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభ యాజమాన్యం గురించి వ్రాయండి. ఓకేనా, ఇది అనమాట ఈ 10th క్వశ్చన్. 5th యూనిట్లో అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ మనకి ఎండ్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 15 క్వశ్చన్ మార్క్స్ ఒకసారి చూద్దాం. పార్ట్ బిలో 2 క్వశ్చన్లకి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్లో 2 మళ్ళా క్వశ్చన్లు ఉంటాయి, ఏదన్నా రాయొచ్చు. ఏ ఆర్ బి అనేది సేమ్ 5 మార్క్స్లో ఏ విధంగా ఉందో అదేవిధంగా 2 క్వశ్చన్లకి 2 × 15 = 30 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవచ్చు పార్ట్ బిలో. ఓకేనా, మీరు వచ్చేసి 4 పేజెస్ లేదంటే 80 లైన్స్ ఉండే విధంగా ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్వశ్చన్స్ చూద్దాం లేట్ చేయకుండా. అట్లా 11వ క్వశ్చన్ అంటే అక్కడ 10 నుంచి ఎండ్ అయిపోయింది కాబట్టి 11 నుంచి స్టార్ట్ అవుతుంది. 11లో ఏ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్, అంటే ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్ గురించి మీరు రాసినట్లయితే 15 మార్క్స్కి లెంతీ క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, లెంతీగా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ మీకు వద్దు అంత ఇంట్రెస్ట్ లేదు మాకు అది రాదు అనుకుంటే బి క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఆన్ ఎడ్యుకేషన్, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఆన్ ఎడ్యుకేషన్, ఇది అనమాట క్వశ్చన్. సో దీనికన్నా రాయండి 15 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్నైజేషన్, ఇది ఒక క్వశ్చన్. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ మీన్డ్ బై సోషల్ చేంజ్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ సోషల్ చేంజ్. సో సోషల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నట్లుంది. ఎందుకంటే మీరు ఒక సోషల్ చేంజ్ టాపిక్ నేర్చుకుంటే 5 మార్క్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది సోషల్ చేంజ్ గురించి, నెక్స్ట్ 15 మార్క్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది సోషల్ చేంజ్ గురించి. సో మీకు 20 మార్క్స్ ఇక్కడే వచ్చేసినాయి. సో సోషల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, నోట్ చేసుకోండి పాయింట్. 20 మార్క్స్ వచ్చింది. ఓకేనా, లాస్ట్ ఇయర్ పేపర్లో కూడా సోషల్ చేంజ్ గురించి అడిగినారు, అంటే 2025లోది, ఇది 2024 క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి చేయండి, షేర్ చేయండి. ఎవరైతే బీఈడీకి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే ఈ క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ మీద మీకు అవగాహన వచ్చిందంటే ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీకు చాలా అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక క్వశ్చన్ పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ ఎంటైర్ వీడియో వాచింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.